నిజంగా ఇది చాలా దారుణం. వ్యవస్థలు ఎంత దీనస్థితికి వెళ్ళిపోయాయో చెప్పే వార్త ఇది. నారా లోకేష్ గారి తోడల్లుడు చంద్రబాబు నాయుడు గారి బామర్ది బాలకృష్ణ గారికి అల్లుడు విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో ఉన్న గీతం యూనివర్సిటీ, వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గీతం యూనివర్సిటీ వేల కోట్ల విలువైన భూమి, ప్రభుత్వ భూమి ఆక్రమించారు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు. ప్రభుత్వం వీళ్ళది వచ్చింది. బట్ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ చేతిలోనే ఉంది. ఫస్ట్ ఈ వేల కోట్ల భూమి మన సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ జీవీఎంసీలో తీర్మానం కావాలంటే వైసీపీ కార్పొరేటర్లను మనం బెదిరించో భయపెట్టకపోనో మన వైపుకి లాగాలి. ఆ పని చేసేశారు. తర్వాత జీవీఎంసీ సమావేశాలు చివరి రోజు ఒక టేబుల్ ఐటమ్గా దీన్ని పెట్టారు. ఒక చర్చ లేదు, ఏం లేదు. ఆ రోజు బరి తెగించారు, దాడులు చేశారు. చివరికి వాళ్ళు ఏదో ఎటువంటి చర్చ లేకుండానే వాళ్ళు ఆమోదం తెలిపినట్లుగా చేసుకున్నారు. అయిపోయిందా? తర్వాత ఇంకా అది గీతంకి క్రమబద్ధీకరించేస్తున్నామని చెప్పి ఇంకా జీవో కూడా రాలే. అంత దౌర్జన్యం చేశారు జీవీఎంసీలో. ప్రభుత్వ భూమిని వేల కోట్లు ఎట్లా ఇచ్చేస్తారో ఆక్రమించుకున్న వాళ్ళకు, కబ్జా చేసిన వాళ్ళకి వేల కోట్ల భూమి ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇంకా దీనికి జీవీఎంసీలో దౌర్జన్యం చేసి క్రమబద్ధీకరణకు తీర్మానం చేయించుకున్నారు, కానీ దానికి అనుగుణంగా జీవో కూడా రాలే. జీవో కూడా రాకముందు ఏం చేస్తున్నారు? ఈ స్థలాన్ని గీతం వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుందట. వాళ్ళు ఏదైతే కబ్జా చేసుకున్నారో దాన్ని ప్రభుత్వం విడిపించింది. గత ప్రభుత్వం విడిపించి బోర్డులు పెట్టింది. ఆ బోర్డులన్నీ పీకేసినారంట. ఇప్పుడు మొత్తం స్థలాన్ని వాళ్ళ ఆధీనంలోకి చేసుకున్నారట. మొత్తం మట్టి దోలేసి మొత్తం చదును చేసి పెట్టేస్తున్నారట. ప్రభుత్వ బోర్డులను పీకేశారు. లారీలు ఎర్రమట్టిని తొలగించి, ఎర్రమట్టిని అక్కడ తరలించి కబ్జా భూములను చదును చేసి లెవెలింగ్ చేసి అన్నీ చేసేసుకుంటున్నారట. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు ఏం చేస్తున్నారు? అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. 5,000 కోట్ల విలువైన భూమి అట. ఇంత దారుణమే నిజంగా. వాళ్ళకి కావాల్సిన కంపెనీలకేమో అప్పటికప్పుడు ఈ నెలలో కంపెనీ రిజిస్టర్ చేస్తారు, వచ్చే నెలలో 99 పైసలకే తీసుకోపోండి అని చెప్పి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎకరాల భూమి ఇచ్చేస్తారు. ఈ నెలలో కంపెనీ రిజిస్టర్ చేస్తారు, వచ్చే నెలలో భూములు ఇచ్చేస్తారు. ఏంటంటే నేను ఇస్తా అంటారు. సంబంధం లేని ఒక మినిస్టర్ గారు, డిఫాక్టో సీఎం అంటారు కదా. వేల ఎకరాలు ఈ విధంగా ఇష్టం వచ్చిన వాళ్ళకు పంచుకుంటూ పోతే కుటుంబ సభ్యులకు నీవు ఏ వ్యవస్థ కూడా పనిచేస్తుందనే అభిప్రాయమే కలగట్లేదండి బాబు. మొత్తం జమీందారీ వ్యవస్థలాగే ఉంది. మొత్తం అసెంబ్లీలో బయట లోపల ఆ జమీందారులను పొగిడేవాళ్ళు కదా, మనం వింటున్నాం. రాజును పొగుడుతుంది. వీరుడు, శూరుడు, వికర మార్కుడు, పరాక్రమవంతుడు, బలశాలి, ఇట్లా పొగుడుతుంది. అవి కానీ చిన్నబోతున్నాయి. ఇప్పుడు వీళ్ళని పొగడడం, 1-2-3 నాయకులను పొగుడుతూ ఉంటే అసెంబ్లీలో బయట మొత్తం అదే భజనే. ఇంకా బయటకు వస్తే వ్యవస్థలు కూడా అంతా పూర్తిగా దీనస్థితికి వెళ్ళిపోయి ఎవరికి కావాలంటే వాళ్ళకు భూములు, ఎవరికి కావాలంటే వాళ్ళ మీద ఇష్టరీతిన ప్రవర్తిస్తూ ఉండడం. అసలు నిబంధనలు లేవు, అన్ని ఉల్లంఘనలు. అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు కదా. వీళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగం రాసుకున్నట్టున్నారు, రెడ్ బుక్ అని అదే మాట మాట్లాడతారు. చివరికి హోమ్ మినిస్టర్ కూడా అసెంబ్లీలో ఏమని, మేము రెడ్ బుక్నే ఫాలో అవుతాం, దాని ప్రకారమే న్యాయం చేస్తాం. ఆమె హోమ్ మినిస్టర్ అట. బాబాయ్ ఎంత దారుణమో చూడండి. దీనస్థితిలో ఉన్నాయో వ్యవస్థలు. వేల కోట్ల ప్రభుత్వ భూమి మొత్తం ప్రభుత్వ బోర్డులు పీకేసి చదువు చేస్తూ ఉన్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదట వ్యవస్థల. ఏం దారుణమయ్యా నిజంగా వచ్చి.